హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే వ్లాగ్ అయితే చూసేస్తారు. మండే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్, లంచ్ రెసిపీస్ అండ్ ఈవినింగ్ మీ పిల్లల కోసం ఎంతో ఈజీగా టేస్టీగా చేసి పెట్టగలిగే స్నాక్ ఒకటి చూపించాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మా ఫ్లవర్స్ చూసారా ఎంత చక్కగా వెల్కమ్ చెప్పాయో. ఇక్కడైతే ఈరోజు సింపుల్గా ముగ్గు పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టుకున్న తర్వాత నేను పూజ కూడా చేసేసుకున్నాను. ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ నేను మొన్న హెన్నా పెట్టుకున్నాను, కలర్ అయితే చూపిస్తానని మీకు చెప్పాను కదా. చూడండి బర్గండి కలర్ ఎంత బాగా వచ్చిందో. హెయిర్ కూడా చూసారా ఎక్కడ ఫ్రిజీగా లేకుండా సిల్కీగా ఉంది. సో మీరు ఎవరైనా హెన్నా పెట్టుకోకపోతే తప్పకుండా పెట్టుకొని ఒకసారి అయితే ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. జుట్టు చూసారా ఎంత షైనీగా ఉందో, అదనమాట. ఓకే, అయితే ఇంక ఈరోజు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేను బీన్స్ క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. మార్నింగ్ కొంచెం బయటికి వెళ్ళే పని ఉండి బయటికి వెళ్ళామండి, వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో త్వరగా చేయాలని మామూలుగా అయితే నేను ఈ బీన్స్ అండ్ క్యారెట్ స్టీమ్ కుక్ చేస్తాను ఫ్రై చేయడానికి. బట్ ఈరోజు నా దగ్గర టైం లేదు కాబట్టి కొంచెం లిమిటెడ్ వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఇలా ఒక బాయిల్ అయితే రానిచ్చేయండి, త్వరగా ఉడికిపోతాయి రెండు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అయితే యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్ యాడ్ చేసుకోండి. ఇది బేసిక్ ఫ్రై, మీకు రసం, సాంబార్, చట్నీ కాంబినేషన్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. నేను ఈరోజు దీనికి కాంబినేషన్గా దేవుడికి మార్నింగ్ కొబ్బరికాయ కొట్టాను కదా, పచ్చి కొబ్బరి ఉంటే నేను ఫుల్ టెంప్ట్ అయిపోతాను. యాక్చువల్గా నాకు కొబ్బరి మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు మామిడికాయలు దొరకట్లేదు కాబట్టి ఓన్లీ కొబ్బరి చట్నీ చూపించాను. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసేస్తాను. వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే అవి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత బీన్స్, క్యారెట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీలో ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే ఎమ్మి క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే ఇక్కడ కొబ్బరి చట్నీ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు తీసుకోవాలి. నా దగ్గర శనగపప్పు లేవు, నేను చూసుకోలేదు. సో మినపప్పు ఒకటే యాడ్ చేశాను. దానిలో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసే ముందు కొబ్బరి అలా వేసేసి ఆఫ్ చేసేయండి, ఎక్కువ ఫ్రై చేయ అవసరం లేదు కొబ్బరిని. ఇలా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. చట్నీ రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. నా మెస్సీ స్టవ్ని ఇగ్నోర్ చేసేయండి. సో ఇవాళ హాలిడే కాబట్టి మా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. నేను చెప్పాను కదా పాపడ్ కంపల్సరీ, ఫ్రై అయినా రసమైనా చట్నీ అయినా. నాకేమో పాపడ్ అంటే చాలా ఇష్టం, బట్ అవి ఆయిల్లో స్నానం చేస్తే భయం. అందుకే ఇలా మైక్రోవేవ్లో అయితే పాపడ్ ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, మీరు మైక్రోవేవ్లో పెట్టేసి జస్ట్ 30 సెకండ్స్ టైం పెట్టేస్తే పాపడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే మా లంచ్ థాలి చూసేయండి, రైస్, క్యారెట్ బీన్స్ ఫ్రై, చట్నీ, పాపడ్ అండ్ నెయ్యి. సో అలా లంచ్ ఎంజాయ్ చేసేసిన తర్వాత మొన్న 3 days కంటిన్యూగా వర్షాలు పడ్డాయి అన్నాను కదా, దాని ఎఫెక్ట్ ఎన్ని బట్టలు ఉన్నాయో చూసారా. ఇక్కడైతే మా పాపకి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, తన లంచ్ బాక్స్ అండ్ స్కూల్ బ్యాగ్ కూడా నేను వాష్ చేశాను, నీట్గా డ్రై అయిపోయాయి. అవైతే పక్కన పెట్టేసి ఇక్కడైతే బట్టలు ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేసేసాను. హోమ్ మేకింగ్ అనేది కష్టమా ఇష్టమా నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. నాకైతే ఇష్టమే. మీలో ఎంతమంది కష్టంగా అనిపిస్తుంది? దీన్ని మనం ఒక రెస్పాన్సిబిలిటీగా కాకుండా మన ఇష్టమైన వాళ్ళ కోసం మనం చేసే పని అని అనుకోవచ్చు కదా. అలా అనుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి అయితే అలా అనుకొని మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసేయండి. ఇంతకీ మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను ఫాస్ట్గా బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాను. అసలు ఏంటోనండి, బట్టలు మడత పెట్టడం, సర్దడం ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్లా అనిపిస్తుంది కదా. కానీ తప్పదు, అలా నీట్గా పెట్టుకుంటేనే వాళ్ళకి టైంకి ఉంటాయి. లేకపోతే ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది అని అడుగుతూ ఉంటారు కదా. దానికన్నా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. అలా నిలబడి ఫోల్డ్ చేసి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి నాకు. ఇంక చూసారా అన్ని మా పాపవన్నీ చిన్నవి కదా, చాలా టైం పట్టేస్తుంది. అందుకే కూర్చొని ప్రశాంతంగా అన్నీ అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ.
ఇంకా మీ ప్లేసెస్లో కూడా మండే హాలిడే ఇచ్చారా స్కూల్స్ అండ్ ఆఫీసెస్కి? ఇచ్చినట్లయితే మీరు మీ హాలిడేని ఎలా స్పెండ్ చేశారు, ఏమేమి రెసిపీస్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారా ఇక్కడైతే అన్నీ ఫోల్డ్ చేసేసి నీట్గా పెట్టేశాను. ఇంక వీటిని ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి సర్దేసేయడమే. ఇక ఇలా బట్టలు ఫోల్డ్ చేసేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ కావాలి కదా. ఈరోజు నా దగ్గర అయితే బ్రెడ్ ఉందని సింపుల్గా బ్రెడ్ పిజ్జా అయితే చేశాను. ఇది చాలా ఈజీ అండి, పిల్లలు బాగా లైక్ చేస్తారు. మీకు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని మీద పిజ్జా పాస్తా సాస్ అయితే అప్లై చేశాను. పిజ్జా టేస్ట్ రావాలి కదా, మరి ఆ సాస్ అంతా అప్లై చేసిన తర్వాత ముందుగా నేను ఆనియన్, టమాటోస్ అండ్ స్వీట్ కార్న్ రెడీగా పెట్టుకున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ కూడా ఉంటే తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర క్యాప్సికమ్ లేదు. సో అది అప్లై చేసిన తర్వాత ఆనియన్స్, టమాటోస్ అండ్ స్వీట్ కార్న్ చక్కగా పెట్టేసుకొని బ్రెడ్ పైన స్వీట్ కార్న్ కూడా పెట్టేసుకోండి. ఈ టైంలో క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా పెట్టుకోవాలి. నేను పక్కనే చీజ్ కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. గ్రేటెడ్ చీజ్ వేయాలి కదా పిజ్జాలో. ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి దాని మీద గ్రేట్ చేసిన చీజ్ వేసేసి మీరు ఓవెన్లో పెట్టి ఒక 30 సెకండ్స్ పెట్టారంటే ఎమ్మి బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళకి ఇది చాలా ఇష్టం. పిజ్జా బయట అప్పటికప్పుడు ఆర్డర్ చేస్తే హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది, కానీ అదే మంత్లీ వన్స్ అలా తింటూ ఉంటాం. ఎప్పుడన్నా ఇలా బ్రెడ్ ఉంటే ఇంట్లో ఇలా ట్రై చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా ఐడి అయితే ఉందండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ మీరు నాకు డిఎం చేయొచ్చు, మనం మాట్లాడుకుందాం. చూసారా ఇక్కడైతే మొత్తం రెడీ చేసి అవెన్లో అయితే పెట్టేస్తున్నాను 30 సెకండ్స్ కోసం. 30 సెకండ్స్ పెట్టేస్తే ఎమ్మి బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. మీరు మీ స్నాక్స్కి ఏం చేశారో నాతో చెప్పేయండి. చూసారా ఇక్కడ రెడీ అయిపోయింది. నేనైతే బయటికి తీసేసి సర్వ్ చేసేసుకుంటున్నాను. అలా మేమైతే ఎమ్మి పిజ్జాతో ఈవినింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. టీ కూడా పెట్టేశాను నాకు, మా హస్బెండ్ కోసం. హాయ్ అండి, ఏంటి ట్రాలీస్తో రెడీ అయిపోయింది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. మొన్న షాపింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను కదా, నేను ఏమేమి షాపింగ్ చేశానో ఇప్పుడైతే చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా బర్త్డే షాపింగ్ కదా మనం, సో బర్త్డే బాయ్ బట్టలే చూద్దాం. ఇది తన ఫార్మల్ సెట్ ఒకటి తీసుకున్నారు. యాక్చువల్గా 2 ఫార్మల్, ఒక క్యాజువల్ తీసుకున్నారు. ఫార్మల్ తనకు అవసరం ఉందని ఇది ఒక సెట్, అండ్ ఇది ఇంకొకటి గ్రీన్ అండ్ ఈ షర్ట్ కాంబినేషన్. ఇదైతే క్యాజువల్ కార్గో ప్యాంట్ అండ్ టీ షర్ట్. ఈ 3 అయితే తను తీసుకున్నారు. ఇంక ఇది మా పాప డ్రెస్, ఇది తన జీన్స్ అండ్ ఇది టీ షర్ట్. బాగుంది కదా, కలర్ నాకు బాగా నచ్చింది. సెలెక్షన్ అయితే తనదే, బట్ నేను ఫైనల్ చేశాను. ఇంట్లో ఎవరు షాపింగ్ అయినా ఏమైనా తనైతే షాపింగ్ చేస్తుంది. తనే కాదులే, నేను కూడా అంతే. ఎవరి కోసం షాపింగ్కి వెళ్ళినా సరే నేను కంపల్సరీ ఏదో ఒకటి కొనుక్కుండా అయితే రాను. ఇది తనది. ఇంతవరకు లైఫ్ స్టైల్లో చేసాం. ఇదైతే మ్యాక్స్లో తీసుకున్నాను. ఇది తన కోసం హ్యాండ్ కర్చీఫ్స్ 4 పీస్ సెట్ 199 రూపీస్కి వచ్చింది. ఇదైతే ఒక క్యాప్రీ ప్యాంట్ నా కోసం ఇంకోటి తీసుకున్నాను, యూస్ చేసేసాను కూడా సేమ్ డే, సో అది చూపించట్లేదు. ఇది బ్లాక్ కలర్, బ్లాక్ ఎక్కువ అనిపిస్తున్నాయి కదా, నాకు బ్లాక్ అంటే ఇష్టం. సరే ఇది నా బ్లాక్ టీ షర్ట్. ఆ రోజు ట్రై చేశాను కదా నేను అక్కడ, నేను కొన్నానో లేదో మిమ్మల్ని కామెంట్ చేయమన్నాను. అదే టీ షర్ట్ ఇది తీసేసుకున్నాను. ఈ టీ షర్ట్స్ బై 2 at 10% ఆఫ్ 399 రూపీస్ ఈచ్ పడింది ఒక్కొక్కటి. రెండింటి మీద 10% ఆఫ్ వచ్చింది. ఇంకోటి బ్రిక్ కలర్, అది ఎల్బో స్లీవ్స్ కదా, ఇది ఆల్మోస్ట్ ఫుల్ స్లీవ్స్ లాగే. మాకు ఎలాగో నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం చల్లగానే ఉంటుంది, అందుకే ఇలాంటివి అయితే బెటర్ అని ఇవి తీసుకున్నాను నేను. ఇది ఒక బ్లూ జీన్స్, ఆ రోజు ఆ బ్లాక్ టీషర్ట్తో ట్రై చేసింది. ఇవి యాంకిల్ లెంత్ స్కిన్నీ ఫిట్ 999 రూపీస్ ఈచ్. 2 తీసుకున్నాను, ఒకటి బ్లూ అండ్ ఇది గ్రే కలర్. సో ఈ 2 అయితే తీసుకున్నా. ఇంత ఆ రోజు షాపింగ్ అనుకుంటున్నారు కదా, లైఫ్ స్టైల్లో 15,000 అండ్ అబోవ్ షాపింగ్ చేస్తే ఈ 2 ట్రాలీస్, ఇది ఒకటి క్యాబిన్ లగేజ్ కోసం, ఇది మీడియం 1 అమెరికన్ టూరిస్టర్ 2 బ్రాండ్. ఇవి 2 6,500 రూపీస్కి వచ్చాయి. సరే మనం ఎలాగో ట్రావెల్ చేస్తూ ఉంటాం, అవసరమే కదా అన్నట్టు మేము తీసుకున్నాం. అవసరం కూడా ఉంది మాకు ట్రాలీస్. సో మీరు ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే లైఫ్ స్టైల్లో అయితే షాపింగ్ చేయండి, చాలా బాగుంది క్వాలిటీ కూడా. అమెరికన్ టూరిస్టర్ బ్రాండ్ గురించి చెప్పక్కర్లేదు కదా.
సో ఇదండి మా షాపింగ్. మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు నా రెసిపీస్ అండ్ షాపింగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.